అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో మొదటి శుక్రవారం. మరి జగన్మాత, ఆ ఆదిపరాశక్తి, లోకమాత, ఆ మహాలక్ష్మికి ఈరోజు ఇలా అయితే కార్తీక మాసంలో వచ్చిన మొదటి శుక్రవారం రోజు నేనైతే ఈ విధంగా పంచామృతాలతో అమ్మల్ని అభిషేకించుకున్నాను. మరి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమైనా పూజా విధానంలో కొంచెం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, లేదు కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఏదేమైనా కానీ మీరు మాత్రం చేయవలసింది ఏంటంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఎందుకంటే ఇది డిమాండ్ కాదండి, మీ అందరినీ కోరుకుంటున్నాను నేను. మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబర్ వల్ల కొంతమందికి మీరు సహాయాన్ని అందించిన వారు అవుతారు. అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది రోజు చెప్పే డైలాగే కదా అని అనుకోవచ్చు. చూస్తున్న కొంతమంది మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఎన్నో వీడియోలు మీరు రోజు చూస్తూ ఉంటారు, అందులో పనికొచ్చేవి ఉంటాయి, అలా కొంచెం ఎంటర్టైన్ చేసేవి, ఎవరిని తప్పు పట్టేవి కూడా కాదు ఇది. అలాగే మన ఛానల్ కూడా ఒక్కసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరి ఈరోజు నా పూజ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇచ్చే కామెంట్, లైక్, షేర్ ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నాలో ఇంకా నెలకొల్పుతుంది. అలాగే నేను అమ్మని ఈ రకంగా అయితే అలంకరించుకున్నాను. నేను చూడండి, అష్టలక్ష్మి పీఠం తెచ్చుకొని దానిలో వాటర్ పోసి దాంట్లో ఫ్లవర్ వేసి దాని మీద పీట పెట్టి పీఠం మీద అమ్మని పెట్టుకున్నాను. మరి ఇంత డెకరేషన్ చేసి ఈ వర్క్ అంతా ఎంతో కష్టపడి అమ్మ కోసం చేశాను నేను. మరి అమ్మ మనకి ఎన్నో ఇస్తుంది. మనం రోజు ఒక గంట టైం అమ్మకి ఇస్తే ఎంతో బాగుంటుంది. అది దేవుళ్ళ విషయం కావచ్చు,